Nati blockbuster for sure. Nati blockbuster. మేము డిఓపి టీమ్ అండి. సో యాక్చువల్లీ ఫర్ అస్ మాకు కష్టమైన పార్ట్ అంటే లైవ్ లొకేషన్ షూటింగ్ ఏదైతే చేసామో అది కొంచెం టఫ్ పార్ట్. అంటే ఇట్ వాస్ వెరీ స్ట్రెనియస్ జాబ్. అక్కడికి వెళ్ళి 40 days వరకు ఒరిస్సాలోనే ఉండి అండ్ స్టార్స్ అందరూ కూడా వచ్చి అక్కడే ఉండి షూటింగ్ చేశారు. అండ్ మ్యామ్ అండ్ ఎస్పెషలీ స్వీటీ మ్యామ్ మోస్ట్ ఆఫ్ ద స్టంట్స్ తను చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ అ వెరీ ఆన్ ద గ్రౌండ్ సీన్. తను అంటే ఎలా చెప్పాలి అంటే ఎస్పెషలీ ఫర్ ద వెదర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓవర్ దేర్ ఒడిస్సా టెరైన్స్ కి వాటికి కూడా అందరూ అక్కడికే వచ్చి ఇంత అంటే ఎస్పెషలీ క్లైమాక్స్ కానీ కొన్ని సెటప్స్ కానీ చాలా హ్యూజ్ సెటప్స్. ఇక్కడలాగా అందరూ దొరకరు. అంటే ఆర్టిస్ట్ దొరకరు, లైక్ ఎవ్రీ అదర్ రిసోర్సెస్ దొరకవు వెంటనే. బట్ పబ్లిక్ అది తెలియదు. సినిమా డెలివర్ చేసేసాం, మా పని అయిపోయింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ పీపుల్ ఏమనుకుంటే సూపర్ అండి. ఆబ్వియస్లీ మ్యామ్ టూ ప్యూర్ గోల్డ్ ఆఫ్ హార్ట్. అండ్ ఎలా లైక్ మీరు ఇన్నదానికంటే గొప్పగానే ఉంటారు. మీరైతే ఏమైతే విన్నారో మ్యామ్ గురించి వాటికంటే గొప్పగానే ఉంటారు. సినిమా నిన్న ముందు రిలీజ్ రోజు కూడా అందరికి ఫోన్ చేశారు. అంటే మాకెవరికి ఫోన్ మేము ఇప్పటికే చాలా సార్లు చూసామండి. సో మేము ఎంజాయ్ చేస్తూనే ఆల్రెడీ ఎస్పెషలీ థియేటర్ రెస్పాన్స్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. చూడాలి అంటే వేరే థియేటర్స్. సో లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో అనే దానికి కరెక్ట్ యాప్ట్ ఈ మూవీ. ఒక ఘాటి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ బతుకు తెరువు కోసం ఎట్లా పోరాటం చేస్తారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ ఒక మంచి లాస్ట్ లో సోషల్ మెసేజ్ అనేది చాలా బాగా ఇచ్చారు. అసలు లివింగ్ లెజెండ్ అన్న స్వీటీ. నిజంగా ఈ వయసులో కూడా ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ అనేది నిజంగా నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను క్రిష్ గారి డైరెక్షన్, స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో వచ్చాను. వాళ్ళిద్దరు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ చేశారు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్ కి, ఎవరైనా రివ్యూస్ సినిమా బాగాలేదు, లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బోరింగ్ ఉంది అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours ఇది థియేట్రికల్ వాచ్ మూవీ. ఈ నిమజ్జంతో పాటు ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. సినిమాలో ఏమైనా మెసేజ్ ఉందా? సినిమా మొత్తం మెసేజ్ అన్న. లాస్ట్ లో ఏంటంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెసేజే ఉంటుంది. కాకపోతే మనకు అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మనకు లాస్ట్ ఒక 10 minutes మాత్రం డైరెక్టర్ గారు నరేషన్ చేశారు. సో అది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాటే. కాకపోతే మనకి ఏంటంటే దాన్ని ఎంత బాగా నరేట్ చేశారు అనేది డిపెండ్స్ అపాన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆ విషయంలో నాకైతే క్రిష్ గారు 100% సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే విషయం చెప్పడం అనేది అరవింద సమేతలో డైలాగ్ ఉంటుంది కదా, 3.25. నా జీవితంలో అనుష్క ఇన్ని రోజులు ఎక్కడ పోయావు అనుష్క? ఎక్కడ పోయినావు అనుష్క? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయినావు? ఏ దేశానికి పోయావు? ఏ రాష్ట్రానికి పోయావు? ఎక్కడ పోయినావు? తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదు నువ్వు? తెలుగులో సినిమాలు చేయి అనుష్క, చెయ్యి. తెలుగు సినిమాలు కూడా చేయి, తమిళ్లో చేయి, కన్నడ చేయి, హిందీ చేయి, ఆ పక్క దేశం పో, అక్కడ కూడా చేయి, నో ప్రాబ్లం. తెలుగులో కూడా దయచేసి సినిమాలు చెయ్యండి. కాబట్టి అనుష్క చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం, ఆహ్లాదం, వినోదం. అదే హీరో హిందా లేదు, హీరోలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల అనుష్కని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి అనుష్కని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. మీకు మీరే హీరోలా ఉండి, మీకు మీరే హీరోయిన్ లా ఉండి. అంటే ఈ సినిమాలో అనుష్క తన భర్త, తను ప్రేమించిన వాడిని పోగొట్టుకుంటే, చచ్చిపోతే అతని కోసం సారీ ఎమోషనల్ అయ్యా, కొంచెం ఎమోషనల్ అయ్యా, సారీ. గంజా వ్యాపారాలు, డ్రగ్స్ మాఫియా మొత్తం నేల మట్టం చేసింది, అందరి బతుకులు మార్చింది. అలాంటిది ఈ సినిమా చూడండి, మీ బతుకులు మీరే మార్చుకోండి. ఘాటి సినిమా చూడండి, మీ బతుకులు మీరు గట్టెక్కించుకోండి. జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కండి. అది ఘాటి సినిమా అంటే. అంతేగాని ఘాటి సినిమా అంటే వాడు అన్నాడు రొమాన్స్ అంట, బొగ్గలు బాగానే అంట. అనుష్క అవరే ఏం మనిషిరో నువ్వు, ఎందుకు ఇలా చేస్తారు? అనుష్క అంటే ఎవరు? ఒక దేవత, ఒక దేవి, ఒక అరుంధతి, ఒక భాగుమతి, ఒక దేవసేనమ్మ. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఓకేనా? బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఇట్టు
ఒకవేళ ఏమో చెప్పలేం కదా. ఈ సినిమాయే బాహుబలి సినిమా ఆడిచా ఎన్ని కోట్లు వస్తాయి? అదే కదా, ఏమో 1,00,000 కోట్లు రావచ్చామో. నేను రావచ్చామో అన్నా, వస్తాయని అనలేదే, వచ్చేసాయి అన్నా. అదే చూసారా, మీరే అడిగారు ఏమని. అంటే ఈ సినిమా ఆడదా, ఈ సినిమా బాగలేదా? అవునయ్యా బాగుంది, ఈ సినిమా కూడా 1,00,000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసా అభిమానంతో. దయచేసి నా మీద మీటింగ్ పెట్టుకోకండి. ఎవరో పాపం పని అంతా వదిలేసి బాగా డబ్బులు ఎక్కువ సంపాదించుకొని నా మీద మీటింగ్. బాగుంది. అనుష్క గారి ఎంట్రీకి అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా కృషి గారు కొద్దిగా స్లో చేశారు. సెకండ్ హాఫ్ అయితే మన కాటేరమ్మ కోడలు కోస్తది కదా, ఆ లెవెల్లో ఉంది, వేరే లెవెల్లో. ఒక వసే రామలంలో ఒక విజయ్ చంద్ర ఎలా చూస్తామో మన అనుష్కను కూడా అలా చూసాం. ఒక రుద్రమ్మదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక అనుష్క అన్నట్లు ఈ ఫిల్మ్ లో ఆపడింది. ఘాటి అంటే ఇది సిటీ పీపుల్స్ కి అర్థం కాదు, మొత్తం ఇది పల్లెటూరు పీపుల్స్ కి అర్థమైంది అన్నట్టు వేరే లెవెల్లో తీశారు. కృష్ణ జగన్మూడి గారు ఒక మెట్టు పైకి ఎక్కారనమాట. ఒక గౌతమి పుత్ర శాతకర్ణి, ఒక రుద్రమ్మదేవి, ఇలా తర్వాత ఈ మూవీ తీయడం బాగుంది, నాకైతే నచ్చింది. హైదరాబాద్ వాళ్ళకంటే హైదరాబాద్ లో అంటే అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గంజా ఎక్కువ ఎక్కడ నడుస్తుంది, హైదరాబాద్ లో స్మగ్లింగ్ అవుతుంది. ఎక్కడ నుండి? ఒడిశా ఆంధ్ర బోర్డర్ నుండి. వాటి గురించి మంచిగా సన్నివేశాలు, యువత ఇలా అటాక్ట్ అవుతున్నారు గంజాయికి అన్నట్లు ఆ సీన్స్ మన హైదరాబాద్ లో చూపెట్టారు. కాబట్టి హైదరాబాద్ ఏంటి మొత్తం ఇక్కడ హైదరాబాద్ ఎవరు పట్టించుకోడు అనమాట పల్లెటూరు. సినిమా గురించి ఏంటంటే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, గంజాయి మత్తుపానికి అలవాటే బానిస అవుతున్న ప్రజలకి సెలబ్రిటీలు ఏమైనా సోషల్ మెసేజ్ ఇవ్వండి అంటే ముందుకు ఎవరు వచ్చారు? మన మెగాస్టార్ చిరంజీవి గారు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన ప్రభాస్ గారు వచ్చారు కదా. అలాగే ఒక డైరెక్టర్ గా కృష్ణ జగన్మూడి గారు వచ్చి మూవీ తీశాడేమో అని నాకు అనిపించింది. దాని గురించి మొత్తం అంటే గంజాయి గురించి ఉంది ఫిల్మ్ అయితే, మొత్తం గంజాయి స్మగ్లింగ్. సమ్మర్ లో అందరు వెళ్తారు ఊటీ, ఈ మూవీలో ఎరగదీసింది మన అనుష్క. ఘాటి ఇచ్చి పడేసి అనుష్క గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదనమాట. నరకటం, ఊచకోత ఇలాంటి ఎలా ఉండే అన్ని ఫైట్లు పెట్టాడు కృష్ణ జగన్మూడి గారు. బాగమతిని అయితే మ్యాచ్ చేసింది. అరుంధతి తర్వాత తనకి పడ్డ ఫిల్మ్ ఏమన్నా ఉందంటే ఘాటిని, ఆ లెవెల్లో ఉంది. బాహుబలి అవన్నీ వేస్ట్. బాహుబలిలో లేడీ వారంటీ మూవీ కాదు కదా అది. బాహుబలి అంటే మన అన్న ప్రభాస్ ఉంటాడు ఇందులో. వదిన ఎవరు? మా అనుష్క. వేరే లెవెల్ ఉంది.